నమస్తే, నేను మీ శశాంక్ పాలోజు, మోటివేషనల్ ట్రైనర్ అండ్ మైండ్ కోచ్. ఎమోషన్స్ అనేవి మానసిక భావోద్వేగాలు. జనరల్‌గా మనము ఇతరులతో గాని, ఇతరులు మనతో గాని మాట్లాడుతున్నప్పుడు మనము ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినప్పుడు మన భావాలు ఎదుటోళ్ళకి అర్థమవుతున్నవి, ఎదుటోళ్ళ భావాలు మనకు అర్థమవుతున్నవి. అట్లాగే మన మనస్సు మనతోని మాట్లాడుతుంది కొన్ని విషయాలు. మనకు కొన్ని విషయాలు చెప్తుంది. ఆ భావాన్ని, ఆ లాంగ్వేజ్‌ని మనం ఎమోషన్ అని పిలుస్తున్నారండి. అసలు బేసికల్లీ ఈ ఎమోషన్స్ ఎట్లా ఏర్పడతాయంటే దాంట్లో కొన్ని దశలున్నవి. ఏంటంటే మనకు జనరల్‌గా మనది మొత్తం మన లైఫ్‌కి ఇన్వాల్వ్ అయింది మన మెదడు. సో, మన మెదడులో ఫస్ట్ దశ ఏంటంటే మన మెదడులో కొన్ని ఆలోచనలొస్తాయి. ఆ ఆలోచనలు ఏమవుతుందంటే దాంట్లో కొన్ని రకరకాల ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. ఆ ఆలోచనలు పట్టుకొని రెండవ స్టేజ్‌కి ఎంటర్ అయితాం మనం. ఆ రెండవ స్టేజ్ అర్థం చేసుకోవడం. అంటే మన మెదడు ఇచ్చిన ఆలోచనలు మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. అంటే అర్థం చేసుకునేటప్పుడు దీన్ని కూడా మళ్ళీ సేమ్ పాజిటివ్ అర్థం చేసుకుంటాం. కొన్ని నెగెటివ్ అర్థం చేసుకుంటాం. ఎట్లాగంటే ఈ పని నేను చేయలేను దానిలో అర్థం చేసుకున్నాం అనుకోండి. మనకు ఆటోమేటిక్‌గా మన బాడీలో వచ్చేదేంటంటే ఒక భయము, లేకపోతే యాంగ్జైటీ, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర వచ్చేస్తున్నది. అట్లా గాకుండా ఈ పని నేను చేయగలను సంకేతాన్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి. అప్పుడు మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ధైర్యంగా మాట్లాడతాం. ఆ భయం అనేది దీంట్లోకి రాదు. సో, ఇది రెండవ దశ. ఇక మూడవ దశ ఉందండి. మూడవ దశలో ఏంటంటే మా శరీరంలో వచ్చే మార్పులు. అంటే మనం మనసుతో మన మైండ్‌లో వచ్చినవి, మన మెదడులో ఉత్పన్నమైన వాటిని మనం అర్థం చేసుకున్న తర్వాత అవి పాజిటివా, నెగెటివా ఏదైనా కానియండి ఆటోమేటిక్‌గా మన బాడీలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. అంటే సాధారణంగా భయం వచ్చిందనుకోండి, అప్పుడు మన శరీరంలో జరిగే మార్పేంటి? మనకు బాడీలో ఒక అలసట వస్తుంది, లేదా చెమటలు పడుతున్నవి, లేదా బాడీ అంతా వేడవుతుంది. ఇలాంటి ఎమోషన్స్ అనమాట. సో, ఇవన్నీ కూడా ఒక ఎమోషన్ ఏర్పడిన తర్వాత అది కంప్లీట్‌గా పూర్తి అవ్వడానికి ఇక్కడ 3 దశలు చెప్పుకున్నాం మనం. ఈ 3 దశల్లో చివరికి ఫలితం వచ్చేస్తుంది మనకి. ఇది ఎమోషన్ అంటే ఏంటి? ఎమోషన్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. ఏంటంటే ఒక ఆల్చిప్ప ముత్యాన్ని తయారు చేస్తుంది. అది ఎట్లా తయారు చేస్తుందో అందరికి తెలిసిందే. మళ్ళీ ఒకసారి చూద్దాం దాన్ని. ఇప్పుడు ఆల్చిప్ప ఏం చేస్తుంది? సముద్రం అడుగున ఉంటుంది. సముద్రపు అడుగున ఉండి అది సముద్రంలో వచ్చిన నీళ్ళతో పాటు ఇప్పుడు నీళ్లు పీల్చుకోవాలనుకున్నప్పుడు ఆ నీటితో పాటు చెత్త, చెదారం ఇవన్నీ కూడా తీసేసుకుంటుందది. తీసుకున్నప్పుడు ఏమైతే దానికి చాలా చిరాకు పుడుతుంది. అంత చెత్త అంతా వచ్చి దాంట్లో చేరుతుంది. అది ఎప్పుడు నీట్‌గా ఉండడానికి ప్రయత్నం చేస్తుందనమాట. అప్పుడు చెత్త, చెదారం చేరినప్పుడు అది చాలా విసుగ్గా లోపల నుంచి ఒక రకమైన కెమికల్ కాల్షియం కార్బోనేట్ అనే కెమికల్ రిలీజ్ చేస్తుందండి. అది కాల్షియం కార్బోనేట్ రిలీవ్ చేసిన తర్వాత అదేమవుతుందంటే ఆ కాల్షియం కార్బోనేట్ అనే కెమికల్ ఈ చెత్త, చెదారం వాటి చుట్టూ ఉంటుంది. అది కొంతకాలం దాంతో పాటే ఉండి అడుక్కు చేరుకుంటుంది. కొంతకాలం తర్వాత ఆ కాల్షియం కార్బోనేట్ ఉన్న చెత్త మనకు ముత్యంగా తయారవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ముత్యపు చిప్ప అది ముత్యాన్ని తయారు చేయాలనే ఉద్దేశం దానికి లేదు. కానీ దానిలో వ్యతిరేకత వచ్చింది. దాన్ని తట్టుకోవడం కోసం ముత్యాన్ని తయారు చేసుకుంది. అట్లాగే మనలో కొన్ని ఎమోషన్స్ వస్తాయండి. ఆ ఎమోషన్స్‌ని తట్టుకోవడం కోసం మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు, లేదా కొన్ని రకాలుగా బాధ కలిగించవచ్చు. అంటే ఇప్పుడు జనరల్‌గా ఈ ఎమోషన్ వ్యాక్సినేషన్ అన్నాను. ఈ ఎమోషన్ వ్యాక్సినేషన్ చాలామంది ఈ మధ్య నేను పేరెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు చాలామంది పేరెంట్స్ చెప్తున్నారు. మా పిల్లవాడికి ఏ కష్టాలు లేకుండా పెంచుతున్నాను. మా పిల్లవాడిని చాలా హ్యాపీగా ఉంచుతున్నాను అని అట్లా చెప్తున్నారు. అంటే దాని అర్థమైంది ఇండైరెక్ట్‌గా వాళ్ళు ఏమని చెప్తున్నారు మనకి? మా పిల్లవాడికి ఎలాంటి వ్యాక్సినేషన్ ఇప్పించలేదు. వాడి ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అని మనకి ఇండైరెక్ట్‌గా వాళ్ళు చెప్తున్నారు. అది కరెక్ట్ కాదండి. అంటే అక్కడ అన్నీ కూడా ఎమోషన్స్ వేరు వేరు రకాలుగా వస్తున్న ఎమోషన్స్‌ని కూడా తట్టుకునే శక్తిని పిల్లవాడికి ఇవ్వాలి. అప్పుడు మాత్రం వాడు పర్ఫెక్ట్‌గా తయారవుతాడు. ఇది ఎమోషన్. మనం ఎమోషన్స్‌ని ఎలా కట్ చేసుకోవాలి? దానివల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు మనం.